వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు తగ్గనున్నాయి. అంతేకాదు 600కు పైగా ఫారిన్ బ్రాండ్లు మీకోసం మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందుకోసం తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం మార్కెట్ ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక విదేశీ సరఫరాదారుల నుంచి కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీజీబీసీఎల్ ఇచ్చిన నోటిఫికేషన్ కు అనూహ్య స్పందన లభించింది. టీజీబీసీఎల్ నోటిఫికేషన్ ద్వారా 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 331 స్వదేశీ మద్యం బ్రాండ్లు ఉండగా 273 ఫారెన్ బ్రాండ్లు ఉన్నాయి. అటు ఇప్పటికే 47 కొత్త కంపెనీలు 386 బ్రాండ్లను ప్రతిపాదించింది. మరో 45 సరఫరా కంపెనీలు 218 బ్రాండ్లను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 51 కంపెనీలు 1031 రకాల మద్యాన్ని టీజీబీసీఎల్ కి సరఫరా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో వినియోగదారులకు వివిధ రకాల మద్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో మద్యం మార్కెట్లో విపరీతమైన పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు బీర్ సరఫరాపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ సప్లై ఆపేయడంతో మార్కెట్లో బీర్ల కొరత ఏర్పడింది. దీంతో పాటు యూబీఎల్ నుంచి టీజీబీసీఎల్ కి సుమారు 658 కోట్ల రూపాయలు, మద్యం రంగానికి 3600 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఈ క్రమంలో ఇటీవల యూబీఎల్ తో ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హైనెకెన్ వంటి ప్రముఖ బ్రాండ్ల సరఫరా తిరిగి ప్రారంభమైంది. అలాగే బకాయిల చెల్లింపుని కూడా దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల నుంచి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మద్యం మార్కెట్ ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా విస్తరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బ్రాండ్ల ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించడంతో పాటు ప్రజాభిప్రాయాల కోసం దరఖాస్తులను 10 రోజుల పాటు అందుబాటులో ఉంచాలని టీజీబీసీఎల్ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలన్నీ మార్కెట్ స్థిరత్వానికి దోహదపడతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 34,600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో పాటు మద్యం ధరల తగ్గింపుతో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సిందే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.